బ్యాక్ టు న్యూస్. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ ఏరియాలో విషాదం చోటు చేసుకుంది. జజ్మాలో నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 4 వ్యక్తులు చనిపోగా దాదాపు 30 మంది భవనం శిథిలాల్లో చిక్కుకున్నారు. భవనం కూలిపోతుండగా వచ్చిన పెద్ద శబ్దంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టాయి. అక్రమ రవాణాలో కేటుగాళ్లు ఆరతేరిపోతున్నారు. తాజాగా సౌదీ కరెన్సీని అరటిపళ్ల ద్వారా అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన 2 ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో వీరిని అరెస్ట్ చేశారు. అరటిపళ్లలోని గుజ్జును తొలగించి దాచిపెట్టిన సుమారు 50 లక్షల విలువైన సౌదీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రకటించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. జనవరి 29న ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ కోరింది. గోవా ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇతర పార్టీలు డబ్బులు ఇస్తే తీసుకుని ఓటు మాత్రం బీజేపీకి వేయాలని చెప్పారు పారికర్. అతని వ్యాఖ్యలపై యాప్ అధ్యక్షుడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దాంతో రేపటిలోగా వివరణ ఇవ్వాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేసింది. మహబూబాబాద్ జిల్లాలో వసంత పంచమి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని కామధేను గోశాల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 108 మంది పిల్లలకు ప్రాథమిక అక్షరాభ్యాసం చేయించారు. మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే 5వ రోజు అయిన వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం చేసుకుంటే మంచి జ్ఞానం వస్తుంది అన్నది తల్లిదండ్రుల ప్రగాఢ నమ్మకం. ఈ కార్యక్రమంలో అక్షరాభ్యాసం చేయించినందుకు అధిక మొత్తంలో ఆసక్తి చూపారు జనం. ఈ బులెటిన్ విశేషాలు తర్వాత లైవ్ షో చేశారు. నమస్కారం.